సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురువం బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలంటూ జై రాహుల్ గాంధీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి లేకుండా పోతుందని, కేవలం 10,000 రూపాయలతో ఒక కుటుంబం ఎలా గడుస్తుంది అంటూ డీసీసీ అధ్యక్షుడు బాలగురువం బాబు ప్రశ్నించారు. కొందరు బీజేపీ నాయకులు రాహుల్ గాంధీది ఏ కులం అంటూ ప్రశ్నించడం మూర్ఖత్వం అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బల్లా హరేంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, ఆ పార్టీ అధికారం లేకపోవడంతో దేశ పరిస్థితి ఈ విధంగా తయారైందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ కలిద్దర్, వెంకటేష్, భాస్కర్, ఐఎన్టీయూసీ వైస్ చైర్మన్ కృపానందం, నాయకులు నక్కా శివ, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముత్తుకూరు మండల అధ్యక్షుల్ని సమీక్షా కార్యక్రమానికి చేసినటువంటి తిరుపతి డీసీసీ అధ్యక్షులు బాలగురువం బాబు గారికి, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులకు, మండల నాయకులకు, అందరికీ, మీడియా మిత్రులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీ లేకపోతే దేశం ఏ విధమైనటువంటి ఆర్థిక లోటైందో గత జరిగినటువంటి 10 సంవత్సరాల్లో మనం చూస్తూ ఉన్నాం. మిత్రులారా, భారతదేశం బాగుపడాలన్నా, భారతదేశంలో ఉన్న ప్రజలు బాగుపడాలన్నా, భారతదేశంలో ఉద్యోగాలు రావాలన్నా, ఉపాధి రావాలన్నా కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మేము కంకణబద్దులే పనిచేస్తూ ఉన్నాం. ఆ దాంట్లో భాగంగానే ఈరోజు ముత్తుకూరు మండలంలో వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకి దిశానిర్దేశం చేయబోతున్నటువంటి మా బాలగురువం బాబు గారి నాయకత్వంలో మేము పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, అలాగనే స్థానికంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీలో కానీ, స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో నుంచి ఇక్కడ స్థానికులకి ఎక్కడ కూడా ఉపాధి హామీ లేకుండా జరుగుతూ ఉంది. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. స్థానికులకు ఇక్కడ ఉద్యోగావకాశం కల్పించాలి. ఇక్కడ ఉన్నటువంటి నెలకొన్న ఫ్యాక్టరీలన్నింటి కూడా మేము హెచ్చరిక జారీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వేపల్లి ఇన్ఛార్జిగా డీసీసీ అధ్యక్షుల గారు నా నాయకత్వంలో ఒకటైతే తెలియజేస్తూ ఉన్నాం. స్థానికులకి ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలి. ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ ద్వారా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది మా కాంగ్రెస్ పార్టీ దృష్టికి వచ్చింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యాజమాన్యం తక్షణమే స్పందించి ప్రజల పక్షాన్ని నిలబడకపోతే తీవ్ర పోరాటం దారితీస్తామని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్.